నేనేం చెప్తానంటే ఇప్పుడు పిల్లలకి నాకు అసలు చదువు రాదయ్యా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, ఏ ఏ దాంట్లో విటమిన్స్ ఏ కూరగాయల్లో ఉంటాయి చెప్పండి, కాస్త నాకు తెలియదని చెబుతా. బలానా దాంట్లో మరి నువ్వు తింటావా? అదంటే నాకు ఇష్టం లేదండి. చదువుకున్న వాళ్ళు ఏం ఉపయోగం? మీరే తిరగపోతే మామూలు వాళ్ళు ఎవరు తింటారయ్యా? అట్లా చెప్తూ ఉంటా. ఇప్పుడు పిల్లలకి ఇక నెమ్మదిగా చెప్పటమే, పెద్ద పిల్లలకి. చిన్నవాళ్ళకైతే మాత్రం భయం ఉంటేనే బాగుపడతారు వాడు. అంతేనండి. భయం ఉండాలి. నిజం. వెనక ఏమనుకునేవాళ్ళంటే మగవాడు కొన్ని పనులు చెయ్యొచ్చు, కొన్ని చెయ్యకూడదు. అవును. ఆడవాళ్ళు కొన్ని చెయ్యొచ్చు, కొన్ని చేయకూడదు. కరెక్ట్. ఇప్పుడు మా పిల్లలు శుభ్రంగా వాళ్ళ వాళ్ళ ఆవిడకి తను హెల్ప్ చేస్తాడు. ఆ! బాగా చేస్తాడు. అది లేదు. అలా మేలిగో వెళ్ళి పనులు చేయాలి, వెళ్ళి పనులు చేయకూడదు అనేది లేదు. అది లేదు. అన్నీ చేస్తారు. హ్మ్. కూరలు తొరిగి పెడతారు. మా మా వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లోనూ అంతే, మగపిల్లలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డాక్టర్లు కూడా ఉన్నారు. మా చెల్లెలు కొడుకు ఇద్దరు, మనవడు ఒకడు డాక్టర్లు. అయినా కానీ వాళ్ళ వాళ్ళు చక్కగా చేస్తారు. అప్పుడు ఏమీ నామోషి అనుకోలా. హ్మ్. అప్పుడు. అవును. ఇప్పుడు చెబితే మాత్రం నామోషి అనుకుంటారు. ఏవండీ ఒక్కరు ఈ పని చేయండి అంటే. అలా చెప్పకూడదు. అప్పటికి ఇప్పటికి చాలా మనసుల్లో వాతావరణాన్ని బట్టి మనసుల్లో మార్పు వచ్చిందండి.